రీసెంట్గా పహల్గామ్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్య ఖచ్చితంగా వార్ స్టార్ట్ అవుతుందనే ఊహాగానాలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే దీనిపై స్పందిస్తూ రిటైర్డ్ ఆర్మీ జనరల్, బంగ్లాదేశ్ యొక్క రిటైర్డ్ ఆర్మీ జనరల్ అయిన ఒక వ్యక్తి ఏమని స్టేట్మెంట్ పాస్ చేసిందంటే, ఒకవేళ ఇండియా పాకిస్తాన్ పై కనుక యుద్ధం ప్రకటిస్తే మేము అంటే చైనా తర్వాత బంగ్లాదేశ్ కలిసి ఇండియాలోని నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మణిపూర్ కానీ, అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ ఆ రాష్ట్రాలన్నిటిని మేము ఆక్యుపై చేసుకుంటాం ఇండియాతో వార్ చేసి అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేసిండు. కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఆర్మీ జనరల్ గారికి తెలియంది ఏంటంటే, వాడు ఈరోజు ఆ పొజిషన్లో ఉండడానికి, అంటే బంగ్లాదేశ్ ఆ పొజిషన్లో ఉండడానికి కారణం ఎవరంటే ఇండియా. ఎందుకంటే 1971కు ముందు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లో అంతర్భాగం. అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ ఏదైతే ఉందో దాన్ని పశ్చిమ పాకిస్తాన్ అని చెప్పి, ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఏదైతే ఉందో దాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు. వీటి రెండింటి మధ్యలో ఇండియా ఉండేది. అయితే పశ్చిమ పాకిస్తాన్ నుంచి పరిపాలన తూర్పు పాకిస్తాన్ వైపు జరిగేది. అంటే ల్యాండ్ డివైడ్ అయి ఉన్నా కానీ పవర్ మాత్రం పశ్చిమ పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్ చేతిలోనే ఉండేది. దానివల్ల తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్లో ఉండే చాలామంది చాలా కష్టాలను, దాడులను ఎదుర్కొని కనీసం వాళ్ళ స్వాతంత్రం హక్కులను కూడా వాళ్ళు అనుభవించే స్థితిలో లేకుండేవాళ్ళు. దానివల్ల తూర్పు పాకిస్తాన్లో అంటే బంగ్లాదేశ్లో ఏమైందంటే, రూరల్ ప్లేస్లలో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులంతా రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. అంటే షేక్ ముజిబుర్ రెహమాన్ అని ఉంటాడు కదా, ఆయన నేతృత్వంలో రెవల్యూషన్ స్టార్ట్ చేసి చాలామంది దాడులు జరుగుతాయి. అంటే ఈ తూర్పు పాకిస్తాన్ వాళ్ళ మీద దాడులు జరిగితే ఇండియాలోని మన పశ్చిమ బెంగాల్ ఉందిగా, ఆ పశ్చిమ బెంగాల్కు వలస వచ్చేవాళ్ళు వేల మంది. దాన్ని చూసి ఆ షేక్ ముజిబుర్ రెహమాన్ ఏం చేసిందంటే, మన ఇందిరాగాంధీకి ఒక విన్నపం చేసుకున్నాడు అన్నమాట. ఏంటంటే, మాకు ఖచ్చితంగా మీరు ఫ్రీడమ్ ఇప్పించాలి, మేము పాకిస్తాన్తో ఏగలేకపోతున్నాం, అంటే వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నాం అని చెప్పి బ్రతిమాలితే ఇండియా 1971 డిసెంబర్లో యుద్ధం చేసి పాకిస్తాన్ మీద 13 రోజులు భీకర యుద్ధం చేసి బంగ్లాదేశ్కు ఫ్రీడమ్ ఇప్పించింది. ఈరోజు అంటే చూడండి, మనం హెల్ప్ చేసి మన చేతితో మన కన్ను పొడుచుకున్నట్టయింది. మనం వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ను మనం సేవ్ చేస్తే, వాళ్ళు ఇప్పుడు కూర్చొని పాకిస్తాన్పై మనం దాడి చేస్తే వీడేం చేస్తాడంటే మన రాష్ట్రాలని కొల్లగొడతాడంట. అంటే మనం హెల్ప్ చేస్తే మన చెయ్యి అందుకొని పైకి వచ్చినప్పుడు మనం దొక్కేస్తాడంట. ఇప్పుడు ఎలా ఉంది? ఇలాంటి దేశాలకు మనం హెల్ప్ చేయడం వల్ల ఎలాంటి